ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం వృషభరాశి వారికి రోజువారీ జాతక ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు వృషభరాశి వారికి మీ యొక్క దినఫలాల ప్రకారం 4 సంఘటనలు జరుగుతాయండి. అదేవిధంగా మీరు అయితే ఈరోజు కొంతమేర జాగ్రత్త వహించవలసినటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి. అసలు ఈరోజు జరిగేటటువంటి ఆ 4 సంఘటనలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా మీకు ఏ దైవారాధన మీకు మంచి చేస్తుంది, అదేవిధంగా మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనేటటువంటి ముఖ్య అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక ఈ వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకునే ముందు, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య అనేది ఒకటి తీరిన తర్వాత మరొకటి అనేది ఎదురవుతూనే ఉంటుంది. సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు. అలాంటి వారి అందరికీ కూడా శ్రీ కోయెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు అయితే ఎలాంటి సమస్య ఉన్నా చాలా చక్కగా పరిష్కారం అయితే తెలిపి మనకున్నటువంటి సమస్యల నుండి విముక్తి అయితే కలిగిస్తారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, వశీకరణ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారండి. గురువుగారు అయితే చాలా నమ్మకంగా మనకు జ్యోతిష్యం చెబుతారండి. నమ్మకమైనటువంటి గురువుగారే. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి మనకు ఉన్నటువంటి సమస్యలకు పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మంచి మార్గాన్ని అయితే చూపుతారండి. నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా గురువుగారిని ఒక్కసారి ఆశ్రయించి చూడండి. మనకున్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లోనే మనకు పరిష్కారం అనేది చూపి మన సమస్యల నుండి విముక్తుల్ని అయితే చేస్తారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక వివరాల్లోకి వస్తే కనుక వృషభరాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభరాశి పరిధిలోకి వస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ వృషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుకండి, ఈ వృషభరాశి వారు అలంకార ప్రియులనే చెప్పుకోవచ్చు. వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అనేది కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నేను చెయ్యాలి అనేటటువంటి పట్టుదల, సంకల్పం వీరికి ఎప్పుడు ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎప్పుడూ కూడా బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరికి గనక ఎవరైనా చిన్నపాటి సహాయం చేసినా వారిని ఎప్పుడూ కూడా మరవరు. వారిని ఎన్నడూ కూడా గుర్తుపెట్టుకొని ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరికి కొత్త వ్యక్తులు పరిచయమైనప్పటికీ కూడా పాత స్నేహాలను, పాత బంధువులను ఎన్నడూ కూడా వీడరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడూ కూడా కార్యదీక్షణతో, కార్యాకరణ శక్తితో ఎప్పుడూ కూడా వీరు విజయాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారే కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ అనేది నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజున వీరి యొక్క దినఫలాలను కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రోజున వీరికి సాయంత్రం 9 గంటల లోపు 4 సంఘటనలు అయితే జరుగుతాయండి. కానీ మీరు చాలా కాలం నుండి అయితే ఒక సమస్యతో బాధపడుతున్నారండి. ఆ సమస్యకు అయితే ఇక నాకు ఉన్నటువంటి ఆ సమస్యకు నా జీవితంలో దానికి పరిష్కారమే దొరకదు అనేటటువంటి ఆలోచనలకు మీరు వచ్చేశారు. అటువంటి సమస్యలు సైతం కూడా ఈ రోజున మీకు పరిష్కార మార్గం అనేది వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలాగే ఈ వృషభరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఎంతో కాలంగా మీరు ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ కూడా మీకు ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అటువంటి వారి అందరికీ కూడా ఈ రోజున కొంత మేరకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ రోజు అయితే వారి అందరికీ కూడా 100% సాటిస్ఫాక్షన్ అయితే దాని నుండి అయితే మీకు కలుగుతుందండి. అయితే మీరైతే కనుక ఏ విషయంలో అయితే ఆ యొక్క ఉద్యోగం అనేది మీ యొక్క ఊహాశక్తిలో ఎటువంటి ఉద్యోగం అయితే కావాలి అని అనుకుంటున్నారో అటువంటి ఉద్యోగం అయితే మీకు ఈరోజు కలిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క వృషభరాశి వారైతే చాలా కాలంగా ఎవరినైనా కలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే కనుక
అంటే మీ చిన్ననాటి మిత్రులు కానీ, అలాగే మీ ఇరుగు పొరుగు యొక్క వ్యక్తులు కానీ, ఇంకా వారితో పాటు మీ యొక్క సన్నిహితులు కానీ ఏదన్నా చిన్న చిన్న కారణాల వల్ల మీ యొక్క కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయిందనుకోండి, అటువంటి వాటి నుండి కూడా ఈరోజు అయితే మీరు వారిని కలిసి వారితో సమయం గడిపేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అదేంటంటే మీరు గతంలో ప్రయత్నించినప్పటికీ మీకు కుదరకపోయినప్పటికీ ఈరోజు అయితే ఆ అవకాశం అయితే కలిగేటటువంటి సమయం అయితే కనిపిస్తుందండి ఈరోజు మీ యొక్క జాతకంలో. అంటే వారిని కలుసుకోలేకపోయినా వారి యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ, వారి యొక్క ఏదో ఒకటి సమాచారం అయితే మీకు ఖచ్చితంగా అందుతుందన్నమాట. లేదా వారే మీకు తారసపడడం, ఇలా ఏదో ఒక విధంగా మీరు ఆశ్చర్యానికి గురిపడేలా ఆ యొక్క సంఘటన అనేది జరుగుతుందనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకొని ప్రయత్నాలు చేసి ఈ మధ్యకాలంలో అటువంటి వారి అందరికీ కూడా దాని గురించి ఒక రిజల్ట్ అయితే మీకు అందబోతుంది. మీరు దేనికోసం అయితే ప్రయత్నం చేశారో, వీసా గురించి కానీ, పాస్పోర్ట్ గురించి కానీ, లేదా ఇంకా ఇతర ఏదైనా కావచ్చండి, మీరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసి అటువంటి వారి అందరికీ కోసం రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటి పట్ల మీకైతే ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయితే మీకు ఈరోజు ఈ 4 సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా ఈ రోజున ఈ రాశి వారికి అయితే అనుకూలంగా ఉన్నాయండి. కానీ నూతన వ్యక్తితో మీకైతే కొంతమేర ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే అపరిచిత వ్యక్తులతో మోసం పోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే దానికి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు చాలా నష్టపోతారు. మీకు శివారాధన చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా హనుమంతుని కూడా ఆరాధించండి. మీరు శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి దర్శించుకొని స్వామివారికి తమలపాకులు సమర్పించి మీ యొక్క దోషాలను తొలగించుకోండి. తమలపాకులు అంటే తమలపాకులు 11 అండి. 11 స్వామివారికి సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేసి స్వామివారికి మాలగా కట్టి సమర్పించండి. మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా ఆంజనేయ స్వామి మీకు ఎంతో కూడా మేలు చేస్తాడు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు చేజిక్కించుకుంటారు. ఈ విధంగా కనుక మీరు చేస్తూ వెళితే ఏదో ఒక సమయంలో దేవుడు అనేవి మన యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తారు. ఇక చూశారు కదండి ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.